హలో గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ ఏమాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై తర్వాత స్టార్ హీరోస్ అందరితో సరసన నటించి మంచి ఫేమ్ ను సంపాదించుకున్నారు. ఇక తర్వాత అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ కొన్ని రోజులకే విడాకులు తీసుకుని విడిపోయిందబ్బా. ఆ తర్వాత మయోసిటిస్ వ్యాధి బారిన పడి చాలా రోజులు మూవీస్ కి బ్రేక్ ఇచ్చేసింది. ఇక ఈ మధ్యనే సమంత మళ్లీ చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చింది. కాగా ప్రస్తుతం తెలుగులో సమంతకు కొన్ని ఆఫర్స్ వస్తున్నాయట. అయితే ఆమె తాను నటించే సినిమాల్లో తానే ఫస్ట్ హీరోయిన్ గా ఉండాలని కండిషన్ పెడుతుందట. దీంతో ఈమె కండిషన్స్ విని స్టార్ డైరెక్టర్లు సైతం షాక్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి చాలా మంది బ్యూటీస్ ఏలేస్తున్నారు కదా. యంగ్ బ్యూటీస్ కు చాలా క్రేజ్ ఉంది. ఇలాంటి టైంలో సమంత ఇలాంటి కండిషన్స్ పెట్టడం సరికాదు అంటూ కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉండగా సమంత ఫ్యాన్స్ మాత్రం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సమంత క్రేజ్ ఎప్పటికైనా కూడా అలానే ఉంటుంది. టాలీవుడ్ లోనే నెంబర్ 1 హీరోయిన్ గా సమంత గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది సైడ్ క్యారెక్టర్ ఆర్ సెకండ్ హీరోయిన్ గా అయితే ఎలా చేస్తుంది చెప్పండి. తన లైఫ్ లో చాలా కోల్పోయింది. తనకి సినిమా అంటే ప్రాణం, పిచ్చి, అంతలా ఆరాధిస్తుంది కాబట్టి తనకి తగిన రోల్స్ అయితేనే చేస్తాననుకోవడంలో అస్సలు తప్పులేదు. అయినా సమంతని మేం కూడా హీరోయిన్ గానే చూడాలనుకుంటున్నాం. మెయిన్ రోల్ గా చేస్తేనే మాకు కూడా ఇష్టం అన్నట్లుగా పలు రకాలుగా నెటిజన్లు వచ్చేసి కామెంట్లు చేస్తూ ఉండగా పలువురు యాంటీ ఫ్యాన్స్ వచ్చేసి అయినా సమంతకి ఏ చెల్లి పాత్రనో అక్క పాత్రనో ఇవ్వడమే గొప్ప, అలాంటిది మెయిన్ లీడ్ గా కావాలా అన్నట్లుగా దురుసుగా మాట్లాడేస్తున్నారన్నమాట. సో దాంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.